మరి సీత, గౌరీ ఈ పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్లకు కష్టాలు ఎక్కువ వస్తాయని ఒక నానుడి ఉంది. అది నిజమా అని ధర్మ సందేహము. జనకజ పుత్రిక శ్రీరాముని యొక్క సహధర్మచారిణి సీత, అదేవిధంగా పరమేశ్వరుని యొక్క సహధర్మచారిణి గౌరీ. గౌరీ శంకరులు అంటారు, సీతారాములు అంటారు. కాబట్టి ఆ సీత సహనానికి మారు పేరు, గౌరీ మంగళప్రదానికి మారు పేరు. కాబట్టి ఆమె పేర్లు పెట్టుకోవచ్చా, పెట్టుకున్న వాళ్లకు కష్టాలు రావడం సహజం ఎందుకు అని అడుగుతున్నారు. మరి సీత పెట్టుకున్నటువంటి వాళ్లకు కష్టాలు అనేవి ఏం రావండి. ప్రారబ్ధం భుజ్యమానోపి, ప్రారబ్ధ కర్మ. అలా అంటే మరి శ్రీరాముడి ఇల్లాలు జనక మహారాజు యొక్క పుత్రిక దశరథ మహారాజు కోడలైనటువంటి సీతకు కష్టాలు వచ్చినవంటే వారికి గ్రహచార వశం ప్రారబ్ధ కర్మను అనుభవించాలి. కాబట్టి ఆ విధంగా లోకానికి తెలియజేయడానికి సీత కష్టపడ్డది తప్ప, మరి సీతలో ఉన్నటువంటి సుగుణాలు చాలా ఉన్నాయి. మరిదిని తన కన్న కొడుకుగా భావించింది. మరి మామగారిని కన్న తండ్రి కంటే ఎక్కువ చూసుకుంది. అత్తగారులను ఎంతో ఇదిగా సీత, అందుకే సీత అరుంధతి అహల్య. సీత మరి సాధ్వి మండలంలో సీత ఒక. మరి సీత యొక్క కష్టాలు మనకొస్తాయి అని చాలామంది భావిస్తున్నారు. కానీ సీత కష్టాలు మనకు రావండి. సీతలో ఉన్నటువంటి గుణాలు, ఆ సీతాదేవిలో ఉన్నటువంటి గుణాలు పుణికిపుచ్చుకోక కష్టాలు తెచ్చుకుంటున్నాం తప్ప ఈ సీతకు కష్టాలు వచ్చినాయి మనకు కూడా వస్తాయనేది ఇది ముమ్మాటికి అనివార్యం. అది సహజమైంది కాదు. ఇక రెండవది, సీత లక్ష్మణుని కానీ భరతుడిని కానీ మరి శత్రుఘ్నుని కానీ వీళ్ళందరినీ కూడా కన్న కొడుకుగా చూసింది. మరి సీతలో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే సహనము. మరి రాముడు, ఈనాడు మనం రామాయణం ఆదర్శ గ్రంథంగా తీసుకుంటున్నామంటే దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర సీతదే. సీత నేను రాజకుమార్ని, నేను నీ వెంబడి రాను అని ఒక్కసారి రాముడితో అంటే రామాయణమే లేదు. కాబట్టి అలాంటి సీత మహాసాధ్వి. కాబట్టి ఆమె పేరు పెట్టుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఏ కష్టాలు రావు. కష్టాలు వస్తున్నాయని భావించే వాళ్లకు యద్భావం తద్భవతి, వాళ్ళ భావన మాత్రమే. ఉదాహరణ చూడండి, ఏ చెట్టు పేరు, ఏ గుట్ట పేరు, ఏ పిల్లి పేరు, ఏ కుక్క పేరు కూడా పెట్టుకుంటున్నారు చాలామంది. వాళ్ళ కష్టాలు వస్తలేవా? ఆ కుక్క గుణాలు వస్తున్నాయా రావా? కాబట్టి మరి సీత నడిచినటువంటి జాడలలో నడవక మనం కొని తెచ్చుకున్న కష్టాలు తప్ప వాళ్ళ గ్రహచార వశంలో కానీ, వాళ్ళ జన్మ నక్షత్ర రీత్య కానీ, జన్మకుండలి రీత్య కానీ, భావకుండలి రీత్య కానీ, వంశకుండలి రీత్య కానీ వాళ్ళ కష్టాలు ప్రాప్తమవుతున్నాయి తప్ప సీత పేరు పెట్టుకోవడంలో ఏమాత్రం తప్పు లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. గౌరీ విషయానికి వచ్చినప్పుడు గౌరీ మంగళప్రదం. అందుకే ప్రతి శుభకార్యంలో ఆ స్త్రీలు ఆ పసుపు ముద్దతో గౌరీగా చేస్తారు. ఎందుకంటే గౌరీ ముగ్గురమ్మలకు మూలపుటమ్మ గౌరీ, మహాసరస్వతి, మహాలక్ష్మి, ఇది. మరి గౌరీ పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళ కష్టాలు అనేది మాత్రము కాదు. కాకపోతే వాళ్ళకు కూడా గ్రహచార విషయంలో ఏదైనా ఇబ్బంది జరిగితే తప్ప వాళ్ళ పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ వర్ధతే, పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడ్యతే అంటుంటారు. కాబట్టి గౌరీ పెట్టుకున్నంత మాత్రంలో కష్టాలు రావడము, లక్ష్మి పెట్టుకుంటే ఐశ్వర్యవంతులని కాదండి. ఇక్కడ పేరుకు గుణాలకు సంబంధం లేదు. ఉదాహరణ, శారద అని పేరు పెట్టుకుంటారు, ఆమెకు చదువు రాకపోవచ్చు. మీనాక్షి అని పేరు పెట్టుకుంటారు, కళ్ళు సరిగ్గా కనబడకపోవచ్చు. ధనలక్ష్మి అని పెట్టుకుంటారు, దరిద్రంగా ఉండవచ్చు. పేరుకు దీనికి సంబంధం లేదు. కాబట్టి అందరూ కూడా, మరి ఒక్కసారి చెప్తున్నాను, అందరు కూడా గ్రహించవలసింది ఏంటంటే సీతా పేరు పెట్టుకున్నట్టయితే రాముని కూడా స్మరించినట్టే, సీతారాముడు. అదేవిధంగా గౌరీ పేరు పెట్టుకున్నట్టయితే శంకరుణ్ణి కూడా స్మరించినట్టే. కాబట్టి ఈ పేర్లు పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు.
ఆ కష్టాలు కూడా రావు. కష్టాలు మన ప్రారంధాన్ని బట్టి వస్తాయి తప్ప పేర్ల వల్ల కాదు అనేది నిస్సందేహంగా చెప్పవచ్చు.